హైటెక్స్ ఎగ్జిబిషన్‌లో ఈరోజు అండ్ రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు క్రెడాయ్ షో జరగనుంది. క్రెడాయ్ షో లార్జెస్ట్ ప్రాపర్టీ షో అనేది ఇక్కడ హైటెక్స్ ఎగ్జిబిషన్ వేదికగా జరుగుతుంది. మనం ప్రస్తుత రోజుల్లో ఒక ఇల్లు కావచ్చు, ఒక విల్లా కావచ్చు, ఒక ఫ్లాట్ కావచ్చు కొనాలంటే చాలా కష్టతరమైన పని. వాటిని సులువుతరం చేయడానికి క్రెడాయ్ ఆధ్వర్యంలో ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తుంది. అన్ని ప్రాపర్టీస్ ఏదైతే మెయిన్‌గా ప్రాజెక్ట్స్ ఉంటాయో వారందరూ వచ్చి ఇక్కడగా ఎగ్జిబిషన్ పెడతారో అందులో మనకు కావాల్సింది ఏదైతే మనకు అవైలబుల్‌గా ఏదైతే మంచిగా అనిపిస్తుందో దాన్ని చూజ్ చేసుకొని మనం కొనుక్కునే విధంగా వీలుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాపర్టీ షో అనేది 3 రోజుల పాటు జరుగుతుంది. లోపల ఏ ప్రాపర్టీ షోస్ ఉన్నాయి, అదేవిధంగా ఏ విల్లాలు కొంటే మనకి ఏ విధంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయాలు లోపలికెళ్ళి తెలుసుకుందాం. క్రెడాయ్ అనగానే ఫస్ట్ మన రాష్ట్రంలో శేఖర్ రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఫౌండర్ మెంబర్ ఆఫ్ క్రెడాయ్ నేషనల్, పాస్ట్ ప్రెసిడెంట్, దెన్ ఐజీబీసీ, సిఐఐ చాలా ఉన్నాయి డిగ్రీస్ వరకు. సో మై డియర్ ఫ్రెండ్ రామచంద్రారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ క్రెడాయ్ హైదరాబాద్. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ టీమ్ క్రెడాయ్ హైదరాబాద్ ఫర్ ఎ వండర్ఫుల్ షో. I mean, every year it's been exponentially growing. The way in which you have gone through the entire property show, I think this is the best ever property show I can say. Every stall is well decorated and so much money is being spent on every stall. This shows that how the developers are interested in to showcase their properties. Really, this shows that again the market is what people are talking. It's not the same. It's okay. There may be slight correction may be there because of the elections and the new government and all. But yesterday, after the vision declared by the Honorable Chief Minister, I think అన్ని అపోహలన్నీ తొలగిపోతాయి అనుకుంటున్నాము. సో హైదరాబాద్కు ఎన్నో చూసింది, ఏడు హెచ్చు తగ్గులు అని చూసింది. బట్ ఇట్స్ గోయింగ్ టు బి యు ఆర్ ఇన్ ద బెస్ట్ పాత్. బీయింగ్ క్రెడాయ్ national office bearer, I've been traveling across the country. So ఇక్కడ ఉన్నట్లు the growth, very few cities are there across the country. The skyscrapers landscape of Hyderabad is completely getting changed. Very few cities are competing with us. ముంబైతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనము వేర్ ఇన్ ద రేస్ విత్ ముంబై అని చెప్పొచ్చు. మార్కెట్ సెంటిమెంట్ ఈజ్ ఇంప్రూవ్డ్ అక్రాస్ ది కంట్రీ. ఎన్సిఆర్ వాజ్ వెరీ బ్యాడ్ అండ్ నౌ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో మనకు ఇప్పుడు చెప్పాలంటే ఎన్సిఆర్ ఈజ్ ద కాంపిటీటర్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ ఉన్న అడ్వాంటేజెస్ ఎవ్రీ టైమ్ వి టాక్ ఇన్ ద మీడియా, ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ వాట్ హైదరాబాద్ హ్యాస్ no city has. It may be weather, it may be the cosmopolitan culture. It's health city antamu, pearl city antamu, pharma city antamu. During COVID everyone knows how Hyderabad is recognized across the globe. So new initiatives are taking place now with the new chief minister. The fourth city is planning. So definitely it's going to give another boost. What is talking about the మూసీ రివర్ని చాలా ఇన్వెస్ట్మెంట్ చేసేసి బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇవన్నీ హైదరాబాద్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ డెఫినెట్లీ. సో సీఎం గారు నిన్న మాట్లాడని చూస్తే his intentions are very clear. He is proactive also. When the issues been taken, he is welcoming us to discuss the issues and come out with the proper solutions. So that is definitely a welcoming situation. ఏదో కొన్ని అపోహలు అన్ని మాత్రం నిన్నటి స్పీచ్ తోని తొలగిపోయి అనుకుంటున్నాము. సో గ్రేట్. I don't want to take much time. The Shekhar Reddy garu is there. He is going to give his lecture. I'm using the lecture. So once again, team Hyderabad, congratulations. All the very best. Thank you, sir. శ్రీ రామచంద్ర రెడ్డి గారు ఈసీ మెంబర్ క్రెడాయ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిత్రులు, డెవలపర్స్ అందరికీ అండ్ వెండర్స్
ఫైనాన్స్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్గా మన దగ్గర కొన్ని రోజుల నుంచి ఎక్కువ అంటే బాగా ఎంతో అంటే ఒక్కొక్కరు ఒక ఇన్వెంటరీ ఉన్నది అనే అది జరుగుతున్నది. బట్ నా ఒపీనియన్ ప్రకారము అంటే ఇప్పుడు మన 90s నుంచి చూసినప్పుడు 90sలల్లా మేము కన్స్ట్రక్షన్ చేసింది 10లలో ఉన్నాయి. ఒక వెంచర్ చేస్తే 10 నెంబర్లు అంటే 40-50 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఇన్ వన్ ప్రాజెక్ట్. అట్లాంటి ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ డెవలపర్స్ ఆల్మోస్ట్ 90sలల్లా 2000sలల్లా 100sలలో ఉన్నాయి. అదే 2010 తర్వాత ఆల్మోస్ట్ 2014 వరకు కొంత స్టాగ్నేషన్ ఉన్నా కానీ తర్వాత 100s ప్లస్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 100sలలోకి వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 1000sలలోకి వచ్చినాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్లో thousands ఆఫ్ అపార్ట్మెంట్స్ అండ్ బిల్డర్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతున్నది. బట్ యాక్చువల్గా మీరు ఈరోజు చూస్తే ఎక్కడ ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూసినా కానీ ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్ ఉన్న ప్రాజెక్ట్స్లలో చూస్తే మీకు మళ్ళా ప్రిఫరబుల్ అంటే మీరు ప్రిఫర్ చేసే అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ సపోజ్ నార్త్ ఈస్ట్ విల్లా, ఈస్ట్ సైడ్ విల్లా కావాలంటే మీకు కంప్లీషన్ స్టేజ్లో ఉన్న వెంచర్స్లలో దొరకదు. అపార్ట్మెంట్ కూడా అంతే, మీరు కార్నర్ అపార్ట్మెంటు, ఈ స్పేస్ అపార్ట్మెంట్ కానీ కావాలంటే మీకు దొరికే పరిస్థితి లేదు. మీరు కావాలంటే ఈ ప్రాపర్టీ షోలా మీరు ప్రతి స్టాల్కి వెళ్ళి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ 60% ఆఫ్ ది హైదరాబాద్ ఇన్వెంటరీ అండ్ వెంచర్స్ అంటే మన మొత్తం వెంచర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయి ఉన్నాయి. మీరు కావాలంటే మీరు కౌంట్ చేయవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే కౌంట్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మనము అంటే ఇప్పుడు అందుకోసం మీరు డెఫినెట్గా దిస్ ఇస్ అప్రోప్రియేట్ టైం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మన మిత్రులు చెప్పినట్టు నిన్న సీఎం గారితో మీటింగ్ తర్వాత నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎందుకు అంటే ఈ 7 months మాకు కొంత కన్ఫ్యూజన్ ఉండేది. ఆ కన్ఫ్యూజన్ అన్నీ పటాపంచలు అయిపోయినాయి అండ్ ఒక క్లారిటీ వచ్చింది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం 90sలలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు హైటెక్ సిటీ అది డెవలప్మెంట్ మొదలుపెట్టిండ్రు. అంతకుముందు యాక్చువల్గా నిన్న చెప్పిన దాన్ని బట్టి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిందని చెప్పిండ్రు. అది కూడా బికాస్ ఆఫ్ అంటే కొన్ని రోజులు ఆగిపోయింది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చింది కాబట్టి మొత్తం మార్కెట్ కొలాప్స్ అవుతుంది అని అనుకున్నాం మనం. బట్ దాని తర్వాత చూస్తే అసలు యాక్చువల్గా మార్కెట్ అంటే మొత్తం రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ది తెలంగాణ మూమెంటు అండ్ అదర్వైజ్ కొద్దిగా కన్ఫ్యూజన్, దాంతో కొన్ని రోజులు స్తబ్దత ఉన్నా కానీ దాని తర్వాత ఇంకా ఏదో లెవెల్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఇంకా బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా చేస్తారు. నిన్న ఆయన స్పీచ్ విన్న తర్వాత 100% వీఆర్ కాన్ఫిడెంట్. కాబట్టి ఇంకా ముందు కూడా మీకు రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ తగ్గే ఛాన్స్ ఉండదు. కాబట్టి దిస్ ఇస్ అప్రోప్రియేట్ టైం. అందరూ ప్రతి స్టాల్లో విజిట్ చేసి మీకు నచ్చిన ప్రాపర్టీ కొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, జైదీప్, జగన్ and other friends on the dais, off the dais, and the bankers and vendors and the electronic and print media. Very good afternoon to all of you. సో జనరల్గా మార్కెట్ గురించి చర్చ జరిగినప్పుడు రామచంద్రారెడ్డి గారు చెప్పిన జరిగినప్పుడు ఈవెన్ మినిస్టర్స్ గారు చాలామందికి ఆఫీషియల్స్ కానీ మిత్రులందరితో డిస్కస్ చేసిన కూడా నేను ఒకటే చెప్పాను, ప్రపంచంలో మెనీ సిటీస్ దే ఆర్ కాంపిటింగ్. ఈవెన్ ఇండియాలో కూడా మెనీ సిటీస్ ఆర్ కాంపిటింగ్. దే ఆర్ ఆల్ జెలస్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్మెంట్. మనం ఇండియాలోనే టాల్ బిల్డింగ్స్లో 2nd పొజిషన్లో ఉన్నాం. సో ఎవ్రీబడి జెలస్ బికాస్ టు రీచ్ దిస్ డెవలప్మెంట్ స్టేజ్ ఇట్ ఈస్ నాట్ సింపుల్, ఇట్ ఈస్ నాట్ ఈజీ.
ఇట్ లైక్ నిన్న చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఏ గవర్నమెంట్ మారినా పార్టీ మారినా వచ్చిన గవర్నమెంట్ వచ్చిన నాయకుడు డెవలప్మెంట్ కంటిన్యూ చేసినాడు అని చెప్పినారు. అది కూడా మేము కూడా పై తీసుకెళ్తాం ముందుకని చెప్పినారు. అందరు చీఫ్ మినిస్టర్స్ అందరి గవర్నమెంట్స్ యొక్క ఎఫర్ట్స్ తోటి మనం ఈ స్టేజ్కి వచ్చినాం. చాలా రిగరస్గా చేసినారు వాళ్ళంతా. గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే నేను ఒక 15 years బ్యాక్ షాంఘై వెళ్ళాను, చైనాలో. వెళ్ళినప్పుడు నైట్ మేము చూస్తే అక్కడ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లో లైట్స్ వేసి ఉన్నాయి. మేము అడిగాము అక్కడ వాళ్ళని, ఎందుకు ఈ లైట్స్ వేసుకున్నారు, ఆఫీస్ అంతా బంద్ కదా అంటే, we want to demonstrate the rest of the globe, rest of the world, that we are capable of constructing such buildings. We have such technology and manpower here. And also, not only that, our economy is so strong, we can even occupy those buildings. You know, when you are going, buildings like that, the rental values and everything and acquisition of properties, we are capable of that. సో ఆ విధంగా వారు అట్లా షోకేస్ చేసుకున్నారు షంఘైలో. సో అది మనం ఇంకా షోకేస్ చేసుకోవట్లేదు. పీపుల్ ఆర్ జెలస్, ఏనారా? సో దిస్ ఈజ్ ఓన్లీ ఎ బిగినింగ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఇన్ మై వర్డ్స్, ఇన్ మై విజన్, this is only beginning of the Hyderabad city. Multi-folds, the development activity is going to witness. We are going to witness a different city. ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సరే ఇప్పుడు మనం నాయకులు ఒక విజన్తో నేను ఈ సిటీ చేస్తా ఆ సిటీ చేస్తా అన్నప్పుడు కొంత అనిపించవచ్చు ఎక్కువ చెప్తున్నారు అని. కానీ రియల్గా ఇప్పుడున్న మనకున్న డెవలప్మెంట్ కానివ్వండి, ఈ విధంగా ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ కూడా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, now CM garu wanted to develop Musi river. If it is going to right hands of a right consultant, that concept, if it is going to come, maybe 4 of a dozen of the landmark projects are going to be, there abutting the Musi. If you can get those projects, unique concept, iconic projects, iconic buildings or entertainment. And if you can, and people should forget about Singapore. If you can get that type of development on the Musi River, either side of the Musi River, about 57 acres, 57 kilometers long, and that will definitely change entire Hyderabad brand value. It will multiply by many times. People will definitely come here. And not only that, the fourth city, that net zero city, that about 1,400 acres which is there now, if they are going to that net zero, they have find as a net zero. If it is the IGBC headquarters in Hyderabad, if they follow IGBC norms. Yesterday also I was there in the inauguration of the skill, the foundation stone of the skill university at Kandukor. I was there, Maheshwaram. So if really, that entire, in fact, in my speech I said there, the fourth city which is going to come up should be a international sustainable city, a smart city. That definitely the funds, the investments from global investments, in future they are only looking where is the sustainability is there, they want to reach there. If this city is, the fourth city is going to be a sustainable city, definitely the global brands will come there and they will invest there. Huge employment creation will be there, and also the skill university, which is going to be supported by all the sectors of the industry plus government. It's going to be a unique one, and because Honorable Chief Ministers, the vision is whoever is passing out or coming out of any certification course or diploma or degree, you should come out with hands-on experience. You should be able to work in any industry. నైపుణ్యతతో బయటికి రావాలా, వస్తే మన రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ ఎక్కడ ప్రపంచాలు ఎక్కడ పోయినా వారు బతకొచ్చు అనేది వారి ఉద్దేశము. డెఫినెట్గా ది స్కిల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హై స్టాండర్డ్ దేర్, డెఫినెట్లీ ది హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి. అండ్ ఎస్టర్డే సీఎం గారు కూడా చాలా, నేను ఓపెన్ మైండెడ్తో ఉన్నాను. మీరు ఏ సజెషన్స్ ఇచ్చినా మీరు విన్ సిచ్యువేషన్తో రండి. ఇన్ఫ్యాక్ట్ మేము కొన్ని ఇష్యూస్ అడిగినాం, కొన్ని అడిగితే వారు అన్నిటి కూడా పాజిటివ్ స్పందించారు. కానీ you please look into this in a win-win situation. When you are asking something, we are ready to give. Government is ready to help whatever you want, but at the same time, the take care of the interest of the government also.
or the end user also. I think definitely we are going to submit a representation which will be a win-win, that will help to bring more and more investment, particularly ease of doing business and cost of reducing business. Ease of doing business also. I was talking to the Honorable Industry Minister and IT Minister. Now we need to relook into the building permission system, NOC system. Why don't open a cell which is headed by the Chief Secretary Cadre Officer and all the officials representing all the departments who are the stakeholders in giving the NOCs and permission. In one cell should entertain, if somebody Rajshekar Reddy garu or somebody want to start if they show willingness to start a project or a industry, the government should go to their office. They go to their office and find out what type of intention they have and try to speed up. The cell should speed up and give across the table a in principle approval. In principle approval across the table. Yes, we understand this is your project. We are sanctioning you subject to some other condition. Even TS IPAS also, if some conditions are not met, they are given some time also. They can go ahead and start the project, but they are given some time, 1 year time, something to fulfill that. Similarly, we are not running away. Building industry, the builder is not running away. Before the NOC is given, occupancy is given, we can fulfill those conditions. Because of small issues, the investment should not be postponed. And because today every project is running into thousands of crores, hundreds of crores. Every day it counts, the interest part is there and hardship is there to developer. That should be cut down, and that will encourage many entrepreneurs, global investors to come to Hyderabad. There is a city, there is a state called Telangana, which is going to give a time bound immediately all the permissions, and also the cost of business is going to be reduced. Definitely that will encourage all the entrepreneurs, and also our city can definitely can show manifold it will increase. And definitely IGBC is going to play a role, and this fourth city is going to have non-polluting industries like IT, education, skill, sports, entertainment. These are the things I think on the southern side of the city is a welcome step. And definitely whatever the CM Gar has given yesterday is a vision for the state, has boosted the courage of everybody. All the developers are very happy after hearing to him. He is willing to help the industry whatever manner we need, with a win-win situation to the government and the industry and also citizens. And he also spoke about the many infrastructure projects which the government is going to take up, which will also benefit. And also we have highlighted to the government and the industry ministry also the last mile connectivity in southern part of the city. That will definitely ease out the traffic. It will help in a big way, that getting connectivity, metro connectivity, or the elevated corridor from metro station to other buildings, major activity buildings, or bringing the operating the e-vehicles, buses, large buses or small buses, to all the the huge campuses and also interiors of the colonies. So nobody should use the private vehicles. If you have every 5 minutes a bus going around all the colonies, definitely to ease out the traffic, that is a better signal, sign for all the investors to invest in Hyderabad. And as Ram Reddy Garu said, this is a more than international standard exhibition. Really, our developer friends, not only the way they're constructing international standard developed buildings and giving specification, amenities and clubhouse and everything, even the way they have showcased the projects, I think we should appreciate all of them. Thanks to them. Thank you very much. ఈరోజే క్రెడై హైదరాబాద్ 14th ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి మన హానరబుల్ సీఎం గారు రావాల్సి ఉండే, బట్ ఇప్పుడు మీ అందరికి కూడా తెలిసిందే అసెంబ్లీ కార్యక్రమాలు కావడము, ఇవన్నిటితో కూడా కొంచెం హెక్టిక్ ఉండడంతో వేరే మినిస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాము, బట్ వాళ్ళు రాలేకపోయి ఉన్నారు. బట్ దీనికంటే కూడా ఈరోజు రాకున్నా, ఎందుకంటే ఈరోజు రాలేదు క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకి ఫస్ట్
మీరు అందరు అనుకోకూడదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దీనికి ఈ రోజుకి ఒక మంచి పునాది అనేది నిన్న జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒక క్లోజ్ డోర్ మీటింగ్ అనుకోవచ్చు విత్ ద స్టేక్ హోల్డర్స్. అంటే ఆల్మోస్ట్ అందరూ హైదరాబాద్ నిర్మాణ రంగానికి సంబంధించిన బిల్డర్స్ అందరితోటి కూడా ఒక కార్యక్రమం నిర్వహించారు. ఒక కాన్ఫరెన్స్ జరిగింది నిన్న. సో దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇన్నేళ్ళు బట్టి ఇప్పటి నుంచి కూడా ఎలక్షన్స్ ఉండడంతో కొంత నిర్మాణ రంగం మీద ఫోకస్ లేదనేది మనం అందరం అనుకున్నాము. బట్ అది ఉన్నా కూడా దానికి ప్యారలల్గా ఎలక్షన్లో కూడా తను బిజీ ఉన్నా కూడా గడిచిన 3-4 నెలల నుంచి ఈజ్ డూయింగ్ ఈజ్ హోంవర్క్ అనమాట. అంటే ఒక కొత్త నేతగా, కొత్త లీడర్గా, లీడింగ్ ద తెలంగాణ అండ్ బీయింగ్ ఏ సీఎం, ఈ హ్యాస్ ఎ డిఫరెంట్ విజన్ అనమాట. సో తెలంగాణని విధంగా ఏ దిశ లోపల అభివృద్ధి చేయాలా, దాంతోపాటుగా ముఖ్యంగా హైదరాబాద్ని ఒక డిఫరెంట్ సిటీగా ప్రొజెక్ట్ చేయాలనే దాని మీద తనకి ఆలోచనలు ఉన్నాయి. సో ఆ ఆలోచనలకి నిన్న ఒక ప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వడం జరిగింది. సో ఒక న్యూ సిటీ, నెట్ జీరో సిటీ అనేది కూడా మనం నిన్న అక్కడ కందుకూరు దగ్గర అని చెప్పేసి ఫార్మసిటీ ఏరియా లోపల అనౌన్స్ చేస్తున్నారు. సో దానికి ఏ రకమైన ప్రణాళికలు చేస్తున్నారు, ఏ రకంగా నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు హీ గేవ్ మోర్ ఆఫ్ క్లారిటీ అనమాట. సో దీనికి ఈ పర్టికులర్ నిన్న మీటింగ్ గురించి ఒకటి కూడా చెప్పాలనంటే, ఇప్పటి వరకు మనం అందరం కూడా అంటే నిర్మాణ రంగం హైదరాబాద్ బాగుంది, బట్ ఇంకా ఫ్యూచర్లో ఎలా ఎదుగుతుంది, ఏమవుతుంది అనేది కొంత ఉన్నా కూడా నిన్న జరిగిన మీటింగ్ తర్వాత వీ హ్యాడ్ దట్ క్లారిటీ, ద కాన్ఫిడెన్స్ అబౌట్ ద గవర్నమెంట్, వాట్ దే ఆర్ రియలీ గోయింగ్ టు డూ, మేక్ ఇట్ హ్యాపెన్ ద నెక్స్ట్ 5 years అనమాట. ఒక విజన్ 2050 అనే ఒక ఆలోచన అది చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ హ్యాపెన్, ఒక మనకి ఇప్పటివరకు అనుకున్న గ్లోబల్ సిటీ అనేది రీచ్ కావడం అనేది పెద్ద ఇబ్బంది కాదు. సో దానికోసం అనేది చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్ ఆలోచనలతోటి, అంటే ఒక హైడ్రా అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితేమి, తర్వాత జిహెచ్ఎంసీ పరిధి లోపల హైదరాబాద్కి సంబంధించినంత వరకు డెవలప్మెంట్ కోసం ఒక 10,000 కోట్ల అలాట్మెంట్ బడ్జెట్ లోపల చేయడం అయితేమి, మెట్రో వర్క్స్ కానీ, సీవేజ్ ట్రీట్మెంట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం ఒక 3,000 కోట్ల పైన పైచీలకు అలాట్ చేయడం అయితేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇంకొక 3,000, తర్వాత ఇవన్నిటికంటే కూడా మెట్రో ఎక్స్పాన్షన్ ఎక్కడైతే అవసరాలకు అనుగుణంగా కావాలో డిఫరెంట్ కారిడార్స్ లోపల అనేది చేసుకుంటా కూడా ఒక దగ్గరగా చెప్పాలంటే ఒక 1,000 crores ఆఫ్ అలాట్మెంట్ హ్యాస్ బిన్ గివెన్ టు ద మెట్రో ఆల్సో. అంటే సమగ్రంగా చెప్పాలంటే ఓవరాల్గా హైదరాబాద్ గ్రోత్ కోసం ఒక 20,000 పైచీలకు అలాట్మెంట్ అనేది ఈ సంవత్సరానికి సరిపడా అలాట్ చేస్తున్నారు. సో దాంతోపాటుగా ముఖ్యంగా మనకి ఒక ఎదిగే సిటీ లోపల ఎలా అంటే మనకి మార్పు రావాలా, ఆ మార్పుకు పునాది ఒకటి చెప్పాలనంటే సిటీ సెంటర్ లోపల మూసీ ప్రక్షాళన అనేది ఒక 1,500 కోట్లు ఇప్పుడు అలాట్మెంట్ చేస్తున్నారు. దాన్ని కూడా దీర్ఘకాలిక ప్రణాళిక కింద 1,50,000 కోట్లతోటి ఒక ఆలోచన ఉన్నది. అది ఏ రకంగా అనేది ఇంకా కొంత వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పటికి వర్క్ స్టార్ట్ అయింది. దాంతోపాటుగా మనకన్నిటికంటే కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ ఇంకా ఎదిగే దిశ లోపల RRR అనేది చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. దానికోసం కూడా ఒక 1,500 కోట్లకు పైన అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా మాకు నచ్చింది, నిర్మాణ రంగానికి నచ్చింది ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధి పెంచి ORR వరకు ఒక 2,000 స్క్వేర్ మీటర్ల పైన ఒక జిహెచ్ఎంసీ పరిధికి తీసుకురావడం, దాన్ని డిఫరెంట్ జోన్స్ కింద చేయాలనేది ఒక ఆలోచన. తర్వాత ORR నుంచి RRR మధ్యలో వచ్చేసి HMDA పరిధి పెంచి దాంతోపాటుగా దాన్ని ఒక 4-5 డివిజన్స్ కింద చేసేసి అది కూడా ఒక డిసెంట్రలైజ్డ్గా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లోపల కూడా చేయాలనే ఆలోచన ఉండడం రెండవది. ఇంకోటి కూడా చెప్పాలనంటే మనకి ఏదైతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ గ్రోత్ ఉండాలనుకుంటామో ఇక్కడ నేషనల్గా సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీతో మాట్లాడి రాజీవ్ రహదారికి సంబంధించినంత వరకు ఎలివేటెడ్ కారిడార్ ఒకటి, తర్వాత ప్యారడైజ్ నుంచి కొంపెల్లి వైపు కూడా ఒక ఎలివేటెడ్ కారిడార్ కానీ దాన్ని కూడా అనౌన్స్ చేయడం అనేది ఇవన్నిటికీ ఏమవుతుందంటే ఒక మార్పు పునాది అని మనం అనుకోవచ్చు. దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా చెప్పాలని అనుకున్నప్పుడు ఓవరాల్గా అంటే ఒక ఫార్మా సిటీ దగ్గర ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో నెట్ జీరో సిటీ, దాంతోపాటుగా AICT ఒక 200 acres లోపల అనేది నెక్స్ట్ లెవెల్. మనకు ఐటీ రంగమే మనం ఇప్పటివరకు హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు AICT కోసం 200 ఎకరాలు అలాట్ చేయడంతో ప్రపంచం లోపలే మనమే ముందుండబోతామన్నాను అనమాట. నిన్న జరిగిన ఒక మా
సమావేశం లోపల ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర మంత్రుల ఆలోచనలు ఒక దిశ అంటే ముందు ముందు హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా చాలా స్పష్టత వచ్చింది. మాకు కూడా ఉన్న కొన్ని కన్సర్న్స్ అన్నమాట. ఇంకా నిర్మాణ రంగం ఎదగాలనుకుంటే కొన్ని ఆలోచనలు మాకుంటే మేము షేర్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించారు. ఎప్పుడు కూడా అభివృద్ధి నిర్మాణ రంగం అభివృద్ధి బాగున్నప్పుడే రాష్ట్ర ప్రగతి బాగుంటుందని చెప్పేసి కలిసి పనిచేద్దామని ఇంకా ముందు నిర్మాణ రంగాన్ని ఇంకా ఎదిగే దిశగా ఎలా చేయాలనే దాని మీద తన ఎప్పుడు కూడా మాతో పాటు ఉంటారని చెప్పున్నారు. దానికి నిర్మాణ రంగం తరఫున ముఖ్యంగా మా క్రీడా హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికి కూడా ఈరోజు ప్రాపర్టీ షోకి వీలైనంత లోపల అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. రాలేకపోయినా కూడా క్లోజింగ్ సెరమనీ కూడా అందరూ వస్తారు. అగైన్ ఏది ఇంకా ముందు వెళ్ళే దిశ లోపల ఏం చేయబోతున్నారనే ఆలోచనలు మీ అందరికి వస్తాయి. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకనంటే ఒక 8,000 స్క్వేర్ మీటర్లో అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 lakh స్క్వేర్ ఫీట్. ఇటువంటి ప్రిమిసెస్ లోపల హైదరాబాద్ వెస్టర్న్ పార్ట్కి సంబంధించినంత వరకు ప్రాపర్టీస్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మీకు ఇల్లు అనేది 10 జాగాలు సిటీ అంతా తిరగాలంటే మీకు సమయం సరిపోదు. ఈ 3 రోజులలో ఈ రోజు రేపు ఎల్లుండి జరిగే ఈ కార్యక్రమానికి తప్పకుండా విజిట్గా చేయండి. చాలా మంచి ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. బ్యాంకర్స్ ఉన్నారు, స్పాట్ అప్రూవల్స్ ఉంటాయి. సో దానికంటే కూడా వాళ్ళు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. తర్వాత రేట్ కన్సెషన్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇయర్. అందుకే మళ్ళీ అందరికీ మీడియా ముఖంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మా ఈ ప్రాపర్టీ షో విజిట్ చేయండి. ఇల్లు అనే మీ కళని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello Andy, I'm Vinay, working as a manager sales in Raj Pushpa Properties. So we are representing today Raj Pushpa Properties Andy. So we have a ready to move in property in Narsingi like Raj Pushpa Provincia. So this is spread across 23.7 acres land. So 11 towers కడుతున్నాము with the G+39 floors అండి. So this is a combination of 2 and 3 bedrooms starting around 1370 square feet నుంచి up to మీకు 2660 స్క్వేర్ ఫీట్ వరకు 3 bedrooms ఉన్నాయన్నమాట. సో ఇయర్ ఎండింగ్కి పొజిషన్ ఇచ్చేస్తున్నాము. సో బ్యూటీ ఆఫ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు సెంట్రల్ కోర్ట్యార్డ్ ఇట్ సెల్ఫ్ 6.5 acres గార్డెన్ ఇస్తున్నాం అండ్ 2 club houses లైక్ మోర్ దెన్ 1.5 lakh స్క్వేర్ ఫీట్ల రీక్రియేషనల్ జోన్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో బ్యూటీ ఆఫ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు బేసికలీ ఎక్కడ లేని ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం లైక్ కంపేర్డ్ విత్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్. like 6 badminton courts ప్రొవైడ్ చేస్తున్నాం and we have a gym spread across 2 floors. So cardio and weights కి separately ఉంటుంది. Then we have a 6 acres of the garden which is completely open space అండి. So apart from this, first time we are introducing in residential gated community indoor basketball court. So basically బయట మీకు బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి బట్ హియర్ వీఆర్ ప్రొవైడింగ్. దాంతోపాటు మీకు కంప్లీట్ పోడియం వచ్చేసి లైక్ ట్రాఫిక్ ఫ్రీ ఉంటుందండి. లైక్ వెన్ ఎవర్ యూ గో ఫర్ ఎ వాక్ ఎనీథింగ్ లైక్ దెర్ వోంట్ బి ఎనీ వెహికల్ మూవ్మెంట్ అనమాట. సో దెన్ వీ హ్యావ్ లైక్ బేసికలీ ఈవీ ప్రొవిజన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. కంప్లీట్గా కార్ పార్కింగ్స్లో ఈవీ ఛార్జింగ్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. సో ఇది ఇయర్ ఎండ్కి పొజిషన్ చేస్తున్నాము. సో 2 bedrooms అరౌండ్ లైక్ 1.5 crores నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అండ్ 3 bedroom అరౌండ్ లైక్ 1.8 crores అలా స్టార్ట్ అవుతుంది. అంటే పబ్లిక్ ఇట్లా ఏం చెప్పాలంటే అడ్వాంటేజెస్. సో బేసిక్ ఏంటంటే ఇది లొకేషన్ వైజ్గా చాలా గుడ్ అడ్వాంటేజ్ అండి. సో వెల్ కనెక్టెడ్ టు ది బేసికలీ ఐటీ సెక్టర్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆ తర్వాత హాస్పిటల్స్కి అనమాట. అండ్ యువర్ మినిట్స్ అవే టు ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ అనమాట. 18A కానివ్వండి లైక్ కోకాపేట అండ్ అప్పా జంక్షన్ వీటన్నిటి చాలా దగ్గర ఉంటుంది. సో లొకేషన్ వైజ్ ఇట్స్ వెరీ ప్రైమ్ అనమాట. సో పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద వెరీ ప్రైమ్ లొకేషన్. సో దాంతోపాటు వీ డూ హ్యావ్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ అండ్ లగ్జరీ సెగ్మెంట్ యాజ్ వెల్. సో టు విజిట్ అవర్ సేల్స్ ఆఫీస్ టు గెట్ ద మోర్ డీటెయిల్స్. Myself Santosh and I'm the sales manager of Honor Rooms. And coming to Honor Rooms, basically we have 3 projects, 2 apartments and 1 is a villa project. And apartments, one is which is located in Kukatpalli area and one is located in Gopanpalli area. And coming to villas, and we have a new project in High-Tech City. And coming to apartments, one is Ready to Occupy which is located in Gopanpalli area and it's already completed and people are already staying in project. And coming to apartments, it's one trending project is we have in Kukatpalli area and basically it's 27.5 acres and 18 towers and 25 floors and the clubhouse of 1,30,000 SFT clubhouse we planned and it's a 76% is open space. And position wise, first phase we are giving in 2026 December and second phase is 27 December. And that is a lavish project in that area. And coming to villas, we planned in that area. It's 28 acres, 142 villas. And the completion we are giving next year August. There's overall 3 projects. అడ్వాంటేజెస్. Advantages, first thing, location is a main advantage for that one and 2 projects. And coming to apartments in that area, the
biggest project is Honor Signatis project in the terms of land and open space and yeah. That's it. కనెక్టివిటీ ఏ విధంగా ఉంది? కనెక్టివిటీ హార్డ్లీ లైక్ 6 కిలోమీటర్స్ ఉంటుందండి మీకు హైటెక్ సిటీ నుంచి, అండ్ ఓల్డ్ ముంబైకి 1/2 కిలోమీటర్ ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ ఇస్ కనెక్టివిటీ, అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ లొకేషన్లో అంత ఓపెన్ స్పేస్ తోటి ఏ ప్రాజెక్ట్ ఎవరు చేయలేదు. సో హానర్ హోమ్స్ చేసింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద కస్టమర్స్ అక్కడ ఉన్న వాళ్ళకి. అండ్ దట్స్ ఇట్. Hi, this is Rajesh, working as AGM sales in Sumatra since past 9 years. So Sumatra is 3 decade into the industry, majorly renowned from Bangalore. We have around 40 odd projects completed in Hyderabad and Bangalore put together. In Hyderabad, in 2016, we launched a project by name Sumatra Acropolis, which has been handed over to this to the society 3 years back, and we have one more project which is ready to move in by name Samudra Horizon in Kondapur. Presently, we have 2 under construction properties by name Samudra Olympus and then Samudra Gardens by the group, which are scheduled to hand over in June 2026 and September 2025 respectively. And coming September, we are going to enter into the Uber luxury segment with a project by name Samudra Pala Royal, for which we have already received RERA and it will be launched soon. అంటే వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజెస్? Sumatra is majorly the 4 pillars of Sumatra is on time delivery, honest pricing, and best locations, and then in time delivery. Yes. Connectivity is also all the projects are located in the prime locations, so connectivity is not a problem with Sumatra projects at all. Yes, and all the projects of us are into we have all varieties of projects, say so like mid segment, ultra luxury segment, and uber luxury segment. And upcoming we have a lot many projects lined up in Hyderabad, and in Bangalore also we have every 2 months for every 2 months we have a launch over there in Bangalore. Yes. నా పేరు సుబ్రహ్మణ్యన్ అండి. సో ఐఎమ్ వర్కింగ్ విత్ అర్బన్ రైజ్ ఫ్రమ్ పాస్ట్ 2.5 years now, and special thanks to the Credai team for giving us an opportunity to prove ourselves. And ఎవ్రీ ఇయర్ మేము క్రెడై ప్రాపర్టీ షోలో పార్ట్ చేస్తూ ఉంటాం. వీ టేక్ పార్ట్ ఇన్ క్రెడై ప్రాపర్టీ షో. ప్రజెంట్గా ఏంటంటే వీ వర్క్ ఫర్ అ కంపెనీ కాల్డ్ యాజ్ అర్బన్ రైజ్. అర్బన్ రైజ్ అంటే సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్. మా ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి మాది హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో హైదరాబాద్లో వచ్చేటప్పటికి వీ హ్యావ్ 3 projects హియర్. వన్ అట్ బాచుపల్లి, సెకండ్ వన్ అట్ మియాపూర్, ద థర్డ్ వన్ ఇస్ నియర్ షాద్నగర్. ఇవి 2 బాచుపల్లిది ఇంకా మియాపూర్ది అపార్ట్మెంట్ ప్రాజెక్టు, హై రైజ్ అపార్ట్మెంట్స్. షాద్నగర్కి వచ్చేటప్పటికి అది ఓపెన్ ప్లాట్స్, విల్లా ఓపెన్ ప్లాటింగ్. అర్బన్ రైజ్లో ఎందుకు కొనాలి అని అంటే మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే జాయింట్ డెవలప్మెంట్ వెంచర్స్కి మేము తీసుకోము. ఫస్ట్ మేము ల్యాండ్ అక్వైర్ చేస్తాము, తర్వాత వీ కన్స్ట్రక్ట్ బై అవర్ ఓన్. అండ్ వీ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ ఫైనాన్షియల్ పార్ట్నర్స్ like Abu Dhabi Investment Authority, Kotak Realty Funds, Motilal Oswal అన్న స్ట్రాంగెస్ట్ ఫండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, థర్డ్ థింగ్ ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఆన్ టైం డెలివరీ ఇస్తాం. ఆన్ టైమ్ ఆర్ బిఫోర్ టైమే డెలివరీ అవుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీకి వచ్చేటప్పటికి వీ యూస్ ద బెస్ట్ క్వాలిటీ కాల్డ్ మైవాన్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి యూనిక్ ఏంటంటే పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు అవర్ ప్రాజెక్ట్స్ బికాస్ ఆఫ్ ది ఎమ్యూనిటీస్ దట్ వీ హ్యావ్. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అనే వరకు సెక్యూరిటీ, ఎమ్యూనిటీ 2 విషయాలు ఉంటాయి. సెక్యూరిటీ 24/7 ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఎమ్యూనిటీస్కి వచ్చేటప్పటికి మోర్ దెన్ 200+ ఆఫ్ ఎమ్యూనిటీస్ మా కమ్యూనిటీలో ఉంటుంది. అంటే రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు అ సీనియర్ సిటిజన్ అండ్ పెట్స్ ఆల్సో వీ హ్యావ్ ఎమ్యూనిటీస్ ఫర్ ఈచ్ ఏజ్ గ్రూప్. ఎవ్రీ ఏజ్ గ్రూప్కి ఒక ఎమ్యూనిటీ ఉంటుంది. సో అలాగా మనము ఈ ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సైజెస్కి వచ్చేటప్పటికి మనకి 2 BHKs ఉన్నాయి, 2.5 BHK ఉంది, 3 BHK ఉంది, 4 BHK, డిఫరెంట్ సైజెస్. ప్రైజింగ్కి వచ్చేటప్పటికి మన దగ్గర అపార్ట్మెంట్స్కి అయితేనేమో ఒక 1 CR నుంచి స్టార్ట్ అండి. 1 CR నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ గో అప్ టు 1.5, 1.6 CR వరకు వెళ్తుంది. ఓపెన్ ప్లాటింగ్కి వచ్చేటప్పటికి ఇది షాద్నగర్ నుంచి మనం జడ్చెర్లాకి వెళ్తుంటే బాలానగర్ అనే ఏరియాలో ఉంది. అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ మనం 19,900 చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ ఫార్వర్డ్ బెంగళూరు హైవే ఇస్ ద నెక్స్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అంటున్నారు. కాబట్టి లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్, లొకేషన్ అంతా డెవలప్ అవుతుందని
So we have a villa plotting project there. So that's about our this thing, Andy, and thank you so much. Yeah, myself Damodar. I am from Vasavi Group. So Vasavi Group is almost 30 years background నుంచి ఉందండి. 30 years dedicated, almost 3 decades నుంచి ఉంది. ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ 10 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. ఈ 10 ప్రాజెక్ట్స్లో కూడా మనం ఏంటంటే అన్ని కూడా G+ ఆల్మోస్ట్ 29 ఫ్లోర్స్ హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి అనమాట. ఇందులో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు 10,000 అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. రైట్ నో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఈస్ వాసవి సరోవర్. ఇట్స్ లొకేటెడ్ at Kukatpalli. So Kukatpalli very near to the metro station and MMTS. In between metro station and MMTS, it will take almost 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి అనమాట. ఇందులో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 2,371 అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇందులో వచ్చేసి మనకు 2 BHK అండ్ 2.5 BHK అండ్ 3 BHK అండ్ 4 BHKs వస్తున్నాయి అనమాట. 2 BHKs వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1,300 SFT నుంచి ఉంటాయి. దట్ ఈస్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. రైట్ నో ఆల్మోస్ట్ మనకు 70% యూనిట్స్ ఆర్ సోల్డ్ అవుట్ అండ్ వీ హ్యావ్ ఓన్లీ 30% యూనిట్స్ ఆర్ అవైలబుల్ అనమాట. సో రిమైనింగ్ వచ్చేటప్పుడు మనకి ఇందులో వచ్చేటప్పుడు ద బ్యూటీనెస్ ఏంటంటే వీఆర్ కమ్ అప్ 3 క్లబ్ హౌసెస్ అనమాట. ఈ 3 క్లబ్ హౌసెస్లో వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ లైక్ టెర్రస్ స్విమ్మింగ్ పూల్స్, టెర్రస్ పార్టీ ఏరియా, 40 seater accommodated to theatres, squash courts, badminton courts, ATM services, pharmacy. 72% we are giving open space. So that is the beauty of Vasavi. And if you can see, we are creating landmarks anamata. Entire Vasavi we are creating a lot of landmarks. Compared with, if you can see, we have a project called Anandaniam that is located in LB Nagar. So that is near to the metro station. And one more project is urban. That is upcoming project we are going to handing over, about to go into handing over. That is almost 3,714 apartments. So that is located in Bachpalli, center of the locations. So that is premium and that is one of the middle segment people we are attracting. And a lot of projects like we are come up with villa projects and open plotting, and we are almost 30 years we are giving a lot of very advantageable projects. అంటే వాసన చూస్ చేసుకోవాలని. Yeah, that's what I'm telling. If you can see any location, we have a project. So that is main advantage. At the same time, affordability. At the same time, location. At the same time, very near to the schools and colleges. These are the things we are taking care. We are taking care and we are monitoring and we are placing. కస్టమర్స్ నుంచి రెస్పాన్స్. Yeah, right now the customers are coming. Maybe its inauguration is happen, so it will take some time to. Customers is also coming, so it will take some time. So Yeah, good morning. I'm Lakshmipati. I'm the Executive Vice President with Janapriya Upscale. So we do have 2 ongoing, mega projects, which is in one is in near Miapur Chandanagar, that is called Nile Valley, and then we have also another project near Sikandrabad, just besides Kapra Lake, that is Sitara Lakefront. They are mostly like in ready to move in stage. And then we also have at Nile Valley different kinds of inventory where we have ready to move in inventory as well as under construction, and then the upcoming premium tower also, that is Bahiti. So these are our existing ongoing project. Besides, we do have an impressive projects lined up in various parts of Hyderabad, especially near Ramoji Film City as well as Kisara, Kongarakalan. So these are our upcoming projects. Besides, we do also operate in Bangalore as well as in Houston, US. So these are our existing projects and in the upcoming projects. Connectivity, all our products are designed in such a way that we get best connectivity to the IT infrastructure or even in IT corridors, as well as other office spaces where our customer can commute to their office spaces with ease. And then location is a great advantage. What do we have? And then besides the rich legacy of Janapriya Upscale, and then the trust and the quality what we offer for the price what we are offering. Why choose Janapriya? Customer has to choose Janapriya Upscale because of the rich legacy what we have, and the trust what the brand commands, and the quality as I mentioned earlier. So these are our prime reasons or the advantages. They have to choose our projects because of these inherent advantages what we offer to our customers. Hello, very good afternoon, Andy. I am Sunil Kumar. I am the head of marketing at Raghuram Group. Here we are at Credai High-Tech property show, and it's a privilege for us to present to you all A2A Homeland project by Raghuram Group. It is a premium 3 BHK gated community project here in Balanagar, Kukatpalli. So it's a gated community with all modern amenities and 2 clubhouses with 1 lakh club amenities. So please do visit our stall and get to know all the project details.
And the key USP of the project is, the central landscaping is based around the 7 chakras of life. So there are, spaces curated based on the 7 chakras of life. So that's the key USP of the project. And we have 2 clubhouses. Both, the clubhouse amenities put together, to about 1 lakh SFT. And our project is a premium 3 BHK. So all our units are 3 BHK units. The smallest size, starts from 1700 SFT. The largest one goes up to 2260 SFT. And the other project that we have today here, is a JV with Raghuram and Pradeep Constructions, the View Residences. This is in Pupalgoda. This is 3 and 4 BHK. It's again a premium segment project. So I would, request you all to, visit our stall and check out both our projects which are here at display and get to know, and also do visit our site office wherein we have put our model flat and scale model, for you to preview and get to know the project in detail. And thank you all, and all the best to you all as well. Thank you. Hello, Andy. My name is Naresh and I'm into the NSL Infotech. I'm working as a salesperson in the NSL Nakshatra. It's a new launched project in KPHP Road number 1, which is very close to the KPHP metro station. So this is going to be an iconic mono tower, and it is coming up with a 2.3 acre land parcel. And this is the exclusive 3 and 4 BHK apartment project, and we have only a very limited edition apartments of 301 families in it. So this is one of the highest project in this area. I mean, a good thing of this project is, see, the clubhouse will also be a part of a residential tower itself. You get steel amenities about 10,000 square feet. And apart from that, the first and second floor would be a actual clubhouse. That is into again a 35,000 square feet. Both to put together, it's a 45,000 square feet of amenities that we get it in this project. That just to cater the 301 families in the project. So a good thing, we are coming up with a very a great specifications as far as the project. So like the specifications would be of glass railings and the temperature controlled swimming pool, and you get an about 800 by 800 tiles. So there's a great community in this vicinity, and it takes 4 years to get the possession. 2028 June will be the handover date for the project. వైన్ యాక్షన్స్ అంటే ఏం చెప్తారు? The great thing about this project is, I mean, for the 4 sides, your view is protected. It is not like a phase-wise construction wherein you see first you added a tower and after 3 years, again 4 years, you see the construction activities. But in this case, it's only a mono tower. See, entire the 4 sides, the view is protected because the 2 sides, they already, the city is established with this G+5 floors and the 5 or 6 floors. The behind parcel belonged to Udasin Mutland. That was about 540 acres. For good, you cannot expect the high-rise construction. Adjacent to the other side, there's a GHMC land parcel. It's a GHMC sports arena is currently situated there. We are not expecting any areas community just adjacent to us. So that any if you take even if you take it the 7th or 8th floor in this project, your view would be protected for good. Good morning, everybody. I'm Akhil here. I'm working as a sales head in Vertex Group. We are here today in Credai Property Show, showcasing our all 5 to 6 properties which we are dealing in Hyderabad right now. We are almost covering a western part with a villa community and one high-rise community, and we have one more high-rise community which is in Miapur. And we also have a projects in south side which is now been in all talks, like which is called as Srishalam Highway. So there we are having one open plots project, and along with we are dealing in villa project also there. Connectivity to our projects, like if we take now in to this Srishalam Highway, we are having one plotted project and one villa project. These have a very good connectivity, like it is very next to the international connecting point, like a international airport. And this, as you know, the infrastructure has grown a lot in Hyderabad. So within a 30 to 40 minute span, we are able to reach the Srishalam Highway. People who are working for IT are also able to cut short their time by using these outer ring roads and radial roads.
coming to the advantages and this thing means like here we are into the investment sector also. Here at present we have a rapid growth towards the Srishalam Highway because already there are so many manufacturing industries came like TV assembling units, mobile assembling units, and you are aware like a Foxconn has come up over there and a collectorate, everything are on that highway and it is creating some employment over there. So which is making a very promising growth in the coming future. So that will give a rise in the investment. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.